హే గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను స్వీట్ అయితే చేస్తున్నాను. సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం పాయసం రెసిపీ వచ్చేసి చాలామంది సెర్చ్ చేస్తున్నారు, మా ఛానల్లో అడుగుతున్నారు. సగ్గుబియ్యం పాయసం, సాబుదానా పాయసం చేసి పెట్టండి ఒకసారి అనేసి. ఈరోజు అయితే కొంచెం ఫ్రీ ఉన్నాను. ఈరోజు అయితే ఈ పాయసం చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సాబుదానా ఖీర్ వచ్చేసి మన వంటికి కూడా చాలా మంచిదండి. వేడి చేసినప్పుడు చలవ చేయడానికి ఇది ప్రిపేర్ చేసుకుంటాం. అలానే ఇది బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే షుగర్తో ప్రిపేర్ చేస్తున్నాను. సాబుదానా ఉడికించాలంటే చాలా టైం పట్టిద్ది, అలానే జిగటగా కూడా ఉంటుంది. అలా ఏం లేకుండా నేను చెప్పినట్టు చేయండి. సాబుదానా పాయసం అయితే ఎంత బాగుంటుందో, పర్ఫెక్ట్గా వచ్చిద్ది. అసలు వితిన్ సెకండ్స్లోనే అయిపోయింది. ఇంత ఈజీనా, ఇంత సింపుల్గా మనం చేసుకోవడం అనిపిస్తుంది. రెండోసారి మనకి ఎప్పుడైనా ఇంకా తినాలనిపించినప్పుడు అలా చిటికెలు సెకండ్స్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా మనం ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి కావాలో చూసేద్దామా. సాబుదానా ఖీర్ కోసం సగ్గుబియ్యం పాయసంకి వచ్చేసి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సగ్గుబియ్యం 2 కప్స్, షుగర్ వచ్చేసి కప్ తీసుకున్నాను. ఇంకా అలానే దాంట్లో డ్రై ఫ్రూట్స్, అలానే పాయసం అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఇలాచీ, ఇంకా షుగర్, ఘీ. అలానే ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వేసాను. ఘీ కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. కాజు వేసాను. కాజు కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే తర్వాత కిస్మిస్ అయితే వేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా ఇవి వచ్చేసి ఒక ప్లేట్లో తీసేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇంకా అదే ప్యాన్లో నేను మిల్క్ అయితే వేస్తున్నాను. మిల్క్ వచ్చేసి లీటర్ తీసుకున్నాను. ఇంకా ఈ పాలు వచ్చేసి నేను ఆల్రెడీ కాగబెట్టిన పాలే ఇంట్లో ఉన్నాయి, ఇవి వేసేసాను. ఇంకా దీంట్లో వచ్చేసి నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం వచ్చేసి 3 to 4 hours నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల మనకు సాబుదానా అనేది మెత్తగా తొందరగా ఉడికిద్ది. జిగటగా రావడం కానీ, బంకలు సాగడం, అలా అంటుకుపోవడం అసలు ఏమీ ఉండదు. అలా వితిన్ సెకండ్స్లోనే మెత్తగా ఉడికిపోయిద్ది. ఇంకా అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. పాయసంలో ఇలాచీ పౌడర్ వేస్తే అసలు ఆ ఘుమఘుమలు చూడండి ఎలా వస్తుంది స్మెల్ అయితే. ఇంకా అంతలోనే సగ్గుబియ్యం చూడండి అసలు ఎంత మెత్తగా ఉడికింది. వితిన్ సెకండ్స్లోనే, అసలు టైం కూడా పట్టదండి సగ్గుబియ్యం ఉడికించాలంటే, చాలా తొందరగా ఉడికిపోయిద్ది. ఇంకా అందులోనే నేను షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత మిల్క్ మేడ్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ అంటేనే పాయసం, పాయసం అంటేనే మిల్క్ మేడ్. మిల్క్ మేడ్ వేస్తే ఆ స్వీట్స్కి ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అయింది. అంత టేస్ట్ ఉంటుంది మిల్క్ మేడ్ వేస్తే. ఇంకా అందులోనే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. ఒక ప్లేట్లో తీసాను కదండి డ్రై ఫ్రూట్స్, అవి అయితే వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా సాబుదానా ఖీర్ వచ్చేసి రెడీ అయింది. చూడండి ఎంత సింపుల్ సాబుదానా ఖీర్ చేయడం అయితే. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పాయసం. ఇది వచ్చేసి కొంచెం నీరసంగా ఉన్నప్పుడు కానీ, హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ తాగితే చేసుకొని చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. ఇంకా నేనైతే ప్రిపేర్ చేశాను, ఎలా చేయాలో చూపించాను. ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. Thanks for watching. Subscribe my channel Jumeirah Sheikh. Bye bye.